అత్తమ్మ స్టార్ట్ చేసినావా చికెన్ పులావ్? చేసినావా? చికెన్ పులావ్ స్టార్ట్ చేసింది. మా బాబు చూడండి మొత్తం మా ఇంట్లోనే తిరుగుతున్నాడు. ఏది సూపర్ కొంచెం వీడియో తీసినప్పుడు చెప్పొచ్చు కదా, నేను మంచిగా రెడీ అవుతా కదా. నేను ఏం కాదు అత్తమ్మ, మనం న్యాచురల్ గా చూపించాలి. సబ్స్క్రైబర్గానే ఉంటాయి కానీ కొంచెం కొంచెం చెమటకి ఎండకి చెమటకు వచ్చి చూడు నా ఫేస్. నన్ను చూడత్తమ్మా, నాకెంత చెమట వస్తుందో. నువ్వు తెల్లగా ఏం కాదు, నేను చూడు అసలు ఎట్లున్నా తెల్లగా నల్లగా ఎవరో ఏమో అనుకుంటారు నన్ను. బ్యూటీ ఇస్ ఇంపార్టెంట్. నల్లగా ఉన్నా మంచిగా ఉండవు. ఏమో నాకు తెలియదు, చెమటతో ఈ వేడి కదా చచ్చిపోతున్నా. ఏసీ పెట్టించుకున్నాం అత్తమ్మ కిచెన్ లో కూడా. పెట్టించుకోవాలి నెక్స్ట్ ఇయర్ వరకు. ఇక అడిగితే అంతే, ఇక సాయంత్రం ఇల్లు వదిలిపెట్టి ఉంటాడు ఇక. లేకపోతే పొయ్యి తీసుకొని బయట పెట్టుకొని వండుకుందాం. అవును, అంత బాగుంటుందో బయట వండుకుంటే. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం, అట్లనే ట్రై చేద్దాం. బయటనే పెట్టుకుందాం ఎండాకాలం. ఏమేమి వేసినావు అత్తమ్మ? పుట్టి గరం మసాలాలో వేసినాము అన్ని దీంట్లోనే. ఇంకా నేను మళ్ళీ చికెన్లో ఏమి వేయను, ఎందుకంటే ఎక్కువ మసాలా మనం తినాం కదా. అవును, ఈ దీంట్లోనే ఎక్కువ నిమ్మకాయ పెరుగు యాడ్ చేసుకుంటే మంచిగా. మసాలాలు వేసావా? ఆయిల్ వేసి కొంచెం మనం ఇంకా ఏమంటారు ఫ్లవరు, దాల్చిన చెక్క, రెండు మిరియాలు, ఇక ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నా. 2 పచ్చిమిర్చి, ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. ఎల్లిగడ్డ పేస్ట్ ఆల్రెడీ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టిన. ఓకే, ఇగో చికెన్లో ఉప్పు, కారము, పసుపు, పెరుగు కలిపి పెట్టేసుకో. ఇలా కాదు మనం కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెమే వేసుకొని. కానీ చాలా మందికి బద్ధకం కదా అత్తమ్మ, ఏదైనా బిర్యానీ కూడా ఈజీ కదా. చాలా నాకైతే ఆ కర్రీ అన్నం వండే కన్నా బిర్యానీ అయితే నాకు ఈజీ. అన్నీ ఒకసారి వేసేయచ్చు, ఒకసారి వేసేసి మంచిగా రైస్ పెట్టుకొని అన్నం కొంచెం ఇట్లా కాగానే వేసేస్తే నాకైతే బిర్యానీ ఈజీ అనిపిస్తుంది. అందరికీ హార్డ్ అనిపిస్తుంది చాలా మందికి, నాకైతే బిర్యానీ అంటే చిన్నగా అయినా చాలా అయినా క్వాంటిటీ అయినా నేను చేసేస్తాను. కలర్ఫుల్గా కనబడుతుంది. కొంచెం సేపు మూత పెట్టేయాలా? మూత పెట్టేసి ఇంకొకటి చెప్తాను నేను. నా చాక్తో కట్ చేస్తారు కదా, నేను ఇట్లా చేస్తా, ఈజీగా ఉంటుంది చూడండి. సన్నగా కూడా వస్తుంది మనకి. ఇక సీజర్ తోటి మనం ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేస్తాం. కొత్తిమీర అయినా, పుదీనా అయినా, కరేపాకు, పచ్చిమిర్చి అట్లా తీసి మనం అట్లా వేసి కన్నా ఇట్లా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ కట్ట ఇట్లనే మనం కవర్లో పెట్టి పెడితే మంచిగా ఉంటుంది కదా. న్యూ ట్రిక్ నేర్చుకోవాలి కంపల్సరీగా. మనం సీరియల్ చూసినాం కదా, ఆ సీరియల్ చూస్తున్నావా నువ్వు? ఏమో చూసినా అమ్మ, 2 రోజులు 3 రోజులు చూసినా, బాగానే అనిపించింది. కానీ మళ్ళీ నాకు గుర్తుకొస్తలేదు, ఎందుకంటే నేను ఎక్కువ సీరియల్ చూడే కదా, నాకు మళ్ళీ అందుకు గుర్తుకొస్తలేదు. అది ఇంకా వద్దులేదు, ఎక్కువ నేను సీరియల్ మీద నేను పెట్టాను నేను మైండ్. అయ్యో అత్తమ్మ, కానీ సీరియల్ చూస్తే మస్తు టైం పాస్ అవుతుంది తెలుసా. వద్దు నాకు మన యువరాజ్ తోటే ఇంకేం వద్దు నాకు టైం పాస్. అత్తమ్మ డైరెక్ట్ విండేస్తావా? చికెన్ వేసేస్తా. ఒక్కటి ఉంటే వేసిన, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిన కదా హాఫ్కి పోయి మళ్ళీ కొంచెం ఇట్లా వేసుకుంటే మనకు పుల్లగా మంచిగా మనకు బిర్యానీ ఫ్లేవర్ లాగా వస్తుంది. కావాలంటే మనము ఆనియన్ కూడా మనం బిర్యానీలకు ఫ్రై చేసుకుంటాం చూడ, ఆనియన్ బ్రౌన్ ఆనియన్స్ అట్లా కూడా వేసుకొని కూడా చికెన్ పులావ్లో చేసుకోవచ్చు. ఇక అవన్నీ వద్దని నేను సింపుల్గా వేసేస్తున్నా. ఓకే, అట్లా ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పుడు టేస్ట్ ఇంకా అన్నీ యాడ్ చేసి చేస్తే సూపర్ ఉంటుంది. ఇంకా చికెన్ రెడీ అయిపోతుంది. పులావ్ అత్తమ్మ, చికెన్ ఉడుకుతుందా? ఉడుకుతుంది. అవును, నిన్న వడియాలు పోసినావు, బాగుండేనా? నేను చెప్పలే కదా, నేను చెప్పిన వడియాలు, పాపడాలు, మామిడికాయ పచ్చడి, పప్పు చారు, టేస్ట్ సూపర్. అసలు వడియాలు అయితే చాలా టేస్ట్ ఉన్నాయి. అవును, అందులో మనం ఏమి వేయలేము, సాబ్దానా సోడా కానీ అవన్నీ న్యాచురల్ గానే. నేను అన్నము బియ్యం ఉడకబెట్టేసి పెట్టేస్తాను. చాలా మంది ఏమో దోశ పిండిలాగా రుబ్బి పెడతారు, బియ్యం పిండి పట్టించి పెడతారు. నేను డైరెక్ట్ బియ్యం నానబెట్టేసుకొని వండేసి నేను నైటే ఉడకబెట్టి పెట్టుకుంటా. నైట్ ఉడకబెట్టి పెట్టి
పైన పెట్టిపించేస్తా కదా సాయంత్రం పొద్దున్న 6 గంటలకు పోయి తొందరగా కొంచెం అదంతా బాగా మెత్తగా వేసేసుకొని కవర్లు వేసేసుకొని పెట్టేసి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. కొందరు ఏమో పొద్దున్నే ఉడకబెట్టేసి అది వేడి తీసుకొని పోయి అది కాలుతుంటుంది, ఎండ చేయి కాలుతుంటుంది, అది వేయాలంటే చాలా స్ట్రెయిన్, కింద కాలు కాలుతుంటాయి. అట్లా కాకుండా మనం నైటే ఉడకబెట్టి పెట్టుకొని పైన బంగ్లా పైన తీసుకుపోయి బాగుని పెట్టుకోవచ్చు. లేదు ఇంట్లోనే పెట్టుకొని పైన పొద్దున్న ఎత్తుకొని పోయి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది. అది మొత్తం చికెన్ ఉడికింది కదా, ఏదో తేడాగా ఉందేంటి. దీంతో డబ్బులు వేసుకోవాలి. డబ్బలు వేసుకోవాలి. కొత్తిమీర పువ్వు వేసిన తర్వాత వాటర్ డబ్బలు వేసుకో. కొంచెము చికెన్ బాయిల్ కాగానే వాటర్ కొన్ని తక్కువనే పోయేస్తాం, మెత్తగా అవుతుంది ఎక్కువ. ఎందుకంటే ఆవిరికి ఉడుతుంది చికెన్లో నుంచి కూడా గ్రేవీ వస్తుంది, అందుకే వాటర్ పోసేస్తున్నా. తీసుకొని పైనుంచి రైస్ ఇచ్చేస్తాం. ఓకే, చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. కీప్ వాచింగ్. ఏంది ఇవి అవి పాపడాలు పాపడాలా? అంత బ్రౌన్ కలర్ ఉన్నాయండి. బ్రౌన్ రైస్ వామ్మో, నీ అంత తెలివి అయితే మాకు లేదమ్మా. ఉండే కదా ఇంట్లో, ఇన్ని ట్రిక్స్ ఎట్లా నీకు అసలు నిజంగా? బ్రౌన్ రైస్ ను సాబుదానా నానబెట్టి దీంట్లో సాబుదానా బ్రౌన్ రైస్ వేసి ఇంట్లో మళ్ళీ మన మిర్చి ఉంటది కదా, మిరపకాయలు కొంచెం పొడి వేసి చేసి రేపు చూద్దాం. ఇట్లాంటి ఐడియాస్ ఇవ్వద్దమ్మా మన సబ్స్క్రైబర్స్ కి, ఇస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. ఇంట్లో ఏవైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా, వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు. మా గ్రేట్ అసలు యూజ్ చేస్తుంది. బ్రౌన్ రైస్ ఇంట్లో మిగిలిపోయింది, సో దాన్ని యూజ్ చేస్తుంది. బాగా ఎండిపోయినాయి మంచిగా. ఇట్లా పాపడాలు టేస్ట్గా అయితే సూపర్ ఉన్నాయి అసలు. నిన్నటివి అయితే వడియాలైనా పాపడాలు అయితే చాలా బాగుంది. ఇవి రేపు చేసుకొని చూద్దాం. రేపు సోమవారం కదా. అవును, రేపు కూడా మనం నాన్ వెజ్ తినాం కదా. రేపు కర్రీ వేసుకొని వేయించుకొని మీరు తిన్నారు, నేను తింటా నాన్ వెజ్. టేస్ట్ చేసిన. ఉడికిపోయిందా చికెన్? జర కొంచెం ఉడకని, ఆయన రైస్ వేసేస్తే ఉడికిపోతుంది. కొంచెం ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది, అంతే. సరిపోయిందా? కారం వేయాలా మరి? స్పైసీగా తింటారా? కొంచెం అంత వద్దులే ఆయనకి, మళ్ళీ ఎండాకాలం కదా. కొంచెం వేసి, ఎందుకంటే గరం మసాలా అవన్నీ యాడ్ చేస్తలేం కదా. అవును, కొంచెం మన కారం కొట్టించింది కదా, ఘాటు ఉంటుంది. జర ఘాటు ఎక్కువనే ఉంది కారం అయితే. అదే కొంచెం స్పైసీ అయిపోతుంది చికెన్ పులావ్. అత్తమ్మా, మనం కిచెన్ లో మనం వీడియోస్ చేస్తున్నాం కదా, మన చుట్టాలు వాళ్ళందరూ చూస్తున్నారు కదా. అవును, అరే అంటారు బాగా చేస్తున్నావు అక్క అని అంటున్నారు. కాకపోతే మీ కిచెన్ లో మీ సామాన్ అన్ని కనిపిస్తున్నాయి పైన అని అంటారు. కిచెన్ అన్నప్పుడు సామాన్లు కనిపిస్తాయి కదా, ఎవరింట్లో ఉండే సామాను కనిపించకుండా తీయాలి అని అంటే కుదరదు కదా. అది సామాన్లు కంపల్సరీ ఉంటాయి కదా. అందరు లాగ్ వీడియోస్ లో కంపల్సరీ వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉందో అన్ని కనబడతాయి. అదే కదా, అట్లా చూపిస్తే మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా క్లారిటీ ఉంటది. అదే వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారు. మనది మాత్రం ఓపెన్ కిచెన్ కదా, అందుకే మన సామాన్లు అన్ని కనిపిస్తున్నాయి. చిన్న కిచెన్ ఇట్లా రూమ్ ఉన్న వాళ్ళకైతే ఇంత కనిపించదు. మన ఓపెన్ కిచెన్ కాబట్టి మన సామాన్లు అవన్నీ కనిపిస్తుంది వాళ్ళకి. రైస్ వేసేస్తున్నావు అత్తమ్మ? రైస్ వేసేసినామా, మర్చిపోయినా. రైస్ వేసేసిన, చికెన్ కొంచెం ఉడకగానే దాంట్లోనే అయిపోతుంది చికెన్ పులావ్. చిన్ని చూడాలి టేస్ట్ బాగా వండి పెడితే తింటది. చూడండి మా అత్తయ్య ఎట్లా అంటుందో. అంటే నేను వండనా అత్తమ్మ? పోలే ఇక వాళ్ళు, నేను వండుతానే కదా అత్తమ్మను అట్లా అంటే. మీరు ఎంత మంచిగా తింటే నేను అంత మంచి బాగా చేసి పెట్టాను. తినే వాళ్ళు ఉంటే నాకు వంట చేయడం చాలా ఇష్టం. కాదు, మన అందరు బయట వాళ్ళు, ఇప్పుడు మన రిలేటివ్స్ అయినా నా ఫ్రెండ్స్ వీడియోలు చూస్తే నేను పని చేయను, మా అత్తయ్య వండి పెడితే మంచిగా తింటున్నా అని అనుకుంటున్నాను. నువ్వేమంటావు చెప్పు? తను పని చేసుకుంటుంది, కాకపోతే వంట చేయడం నాకు ఇష్టము, నేను బాగా చేస్తాను చెప్పి నాకే చేయమని చెప్తున్నా. బాబాయ్ నాకు కూడా తినేవాళ్ళు ఉంటే నేను బాగా వంట చేసి పెడతా. మా ముగ్గురికే కాదండి, ఎవరున్నా సరే, ఎంత పెద్ద వంట అయినా సరే, ఏదైనా సరే, ఇంకా వాళ్ళు తిన్నారు నాకు ఇజ్జే అంటే నాకు చాలా ఇష్టము. నేను ఇష్టంగా నేను చేసి పెడతా వంట, నాకు అంత ఇష్టం. సో చూడండి మా అత్తయ్య ఏమన్నదో క్లారిటీగా వినండి. నేను తిని కూర్చోను, చేస్తాను పని. మా అత్తయ్య ఉంటే బాగుంటుంది కాబట్టి తనతోనే వండిపిస్తాను.
రెడీయా? మంచి స్మెల్ వస్తుంది అత్తమ్మ, పులావ్ స్మెల్ వస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? పులావ్ స్మెల్ వస్తుంది. అదే అంటున్నా. బిర్యానీ స్మెల్ అనుకుంటున్నావా? ఏదో తేడాగా ఉందేంటి? కలర్ఫుల్ గా ఉంది అత్తమ్మ. బిర్యానీ అయిపోయింది. థ్యాంక్ యూ అత్తమ్మ, మా కోసం పులావ్ చేసినందుకు. థ్యాంక్ యూ ఎందుకమ్మా, మన వంట మనం తినడానికే కదా, థ్యాంక్ యూ ఎందుకు? అయినా ఎంత హెల్ప్ చేస్తున్నావు, ఎంత లైక్ హెల్ప్ సారీ, అత్తమ్మలు అందరు ఇట్లా చేయరు కదా, కొంతమంది చేస్తారు, ఎందుకు చెయ్యరు? కొంతమంది నీలాగా అందరు ఉండరు. చేస్తారు, కొంతమంది చెయ్యరు, కొంతమంది కోడళ్ళు చేసుకుంటారు అని ఉంటది. ఇష్టం, ఎవరెవరిది ఇష్టం. మనం అత్తమ్మలం కూడా ఏం అనలేము కదా, మన కోడళ్ళం కూడా ఏం అనలేము, చేసుకుంటారు. తిందామా అత్తమ్మ పులావ్? రేపు ఇంకొకటి, మీ ఆఫీస్ వాళ్ళకి కద్దుగా ఖీర్ అన్నావు కదా. అవును, నువ్వు ట్యూస్డే రేపు ఎల్లుండి పోవు కదా ఆఫీస్ కి. పోను, బుధవారం పోతావు ఆఫీస్ కి. అవును, ట్యూస్డే రోజు కద్దుగా ఖీర్ చేస్తా, మీ ఫ్రెండ్స్ కి తీసుకపోయి. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. పెడతా, మన సబ్స్క్రైబర్స్ కి పెడతా కద్దుకా కీరు. ఎందుకంటే చాలా మందికి రాదు, ట్రై చేసి వదిలేస్తారు, అంటే అంత కరెక్ట్ గా రాదు. నేను సింపుల్ మెథడ్స్ చూపిస్తా, అందులో అవి ఇవి వేసేటివి ఏమి లేదు. ఎక్కువ ఖర్చు ఉండదు అనమాట, సింపుల్ గా ఇంట్లో చేసుకోవచ్చు. బయట కూర్చొని తింటున్నాం మేము. ఆనియన్స్ కట్ చేసుకున్నాం, బిర్యానీ